ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడి నుంచి ఇంత శబ్దం? ఓరన్, ఈ శబ్దం నిన్ను కూడా లాగిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రండి రండి, అందరూ రండి. ఏం కావాలి నీకు? ఎందుకు మమ్మల్ని పిలుస్తున్నావు? అది నేను మీ అందరినీ ఎందుకు ఇక్కడ పిలిచానంటే మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికే. ఆశ్చర్యమా? ఏంటి ఆశ్చర్యం బాబు? ఎక్కడ చూసారా? ఎంత ఉంది? అవును, నాకు అంతా తెలుసు. ఈ పండ్లంతా నా కజిన్ బ్రదర్ నా కోసం పంపారు. అమెజాన్ లో ఉంది తెలుసా? మీరు ఎక్కడ వెతికినా ఈ పండ్లు దొరకవు. ఈ పండ్లు కన్నా ఇది చాలా విచిత్రమైనది. వాసన చాలా సూపర్. ఈ పండ్లంతా నేను కాస్త టేస్ట్ చేసి చూడనా? ఆపండి మహారాజా, కాస్త సైలెంట్ గా ఉండండి. అందరూ సైలెంట్ గా ఉండండి. ముందు నేను మాట్లాడుతా. సరే, అలాగే చేస్తాను. నేను ఎందుకు ఈ పండ్లని ఇక్కడికి తెచ్చానంటే అమెజాన్ లో ఉండే తన ఫ్యామిలీ వాళ్ళు దీన్ని బార్బీక్యూ చేస్తారు. అదేలాగా ఇక్కడ మనం అందరం ఎంజాయ్ చేయబోతున్నాం. పండులతో బార్బిక్యూవా? అవును, ఆ రుచి మీ అందరికి బాగా నచ్చుతుంది. బాబు, మహారాజా, మొదలు పెట్టు. థాంక్యూ మహారాజా. తినడానికి బాగుంది. ఏమి బాగోలేదు. పండు వండుకొని తింటుంది, కానీ నేను మాత్రం ఒట్టి పండు తింటున్నాను. నాకు నువ్వు వద్దు, వెళ్ళు. చాలా ఆపండి. దేనికి పైన నేను ఏ బ్రెడ్ అని తినలేను. ఇప్పుడు పండ్లుకంతా మహారాజాని మీకు చూపించబోతున్నా. మహారాజానా? ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎలా పగలగొడతానని. అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ వాసన తట్టుకోలేకపోతున్నా. మహారాజా, ఆ పండ్లో చాలా స్మెల్ వస్తుంది. ఏమంటున్నావు? అదంతా ఏమి కాదు, తిని చూడు. కాలేదు. ఏమైంది మీకు? డబ్బులు చెప్పేది విను. మీకు ఏమైంది? ముందు ఆ పండుని ఎక్కడైనా పారేయాలి. మంచోళ్ళ ఎవరు చూడలేదు. సరే వెక్కో, మనం చాలా చెట్లు నరికితేనే ధనవంతులు అవుతాము. ఈ వాసన చాలా అద్భుతంగా ఉంది. మంచి పని చేసావన్నయ్యా. మాత్రం ఇలా చేయకపోతే ఇప్పుడు మనం అందరం తిని ఉండము. అవునరా. ఏంటి వీళ్ళు అసలు ఏం తింటున్నారు? నేను మంచిగా వండి వట్టి బండ తింటున్నాను. దేవుడా, నీకు కళ్ళ లేదా? వీళ్ళంతా టేస్ట్ గా తింటున్నారు ఏంటి? ఇదంతా అసలు ఏం బాగోలేదు. వావ్, ఇది రెడీ అయింది. దీన్ని ఎవరో కాల్ చేశారు. వాణ్ణి మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళను. చూడండి, ఇలా సూపర్ గా పట్టుకున్నాను చూడు. నేను పెట్టే ఈ రోజు డబ్బు సంపాదిస్తాను. నీకు అర్థమైందా? అసలు ఎర్ర తిన్నావో తట్టుకోలేకపోతున్నా. చూసావా, విగ్గే పారిపోయాడు.
ఈ పండు స్మెల్ నాకు బాగా నచ్చింది. నిజంగానే ఈ పండు వాసన చాలా అద్భుతంగా ఉంది. ఈ వాసన ఎప్పుడూ నాతో ఉండాలి. నాకు తెలిసి ఇది అలాగే ఉంటుందనుకుంటా. మళ్ళీ తిందాం. బాబు, నేను అడిగిన పండేది? ఇంకా కాస్త టెస్ట్ తీయాలి. బాబు, ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు మహారాజా? పువ్వు అందంగా ఉంది కదా, అక్కడ చాలా ఉంది. బాబు, రా. వచ్చాను మహారాజా. హాయ్ డబ్లు, హాయ్ నీకి. దీనికి ఏమైంది? మహారాజా, మహారాజా మీకేమైంది? మీకేం కాలేదు కదా? అరే మహారాజా, ఇలా కళ్ళు తిరిగి పడిపోయారే. ఎవరైనా కాపాడండి మహారాజా, కాపాడండి. ఏమైందో తెలియలేదు మహారాజా. మహారాజా, మహారాజా మీకు ఏమైంది? మహారాజా చెప్పండి. నేను ప్రాణాలతోనే ఉన్నా. ఇదే నాకు దొరికిన సూపర్ పవర్. ఏ స్మెల్ వచ్చినా సరే నన్ను ఏమి చేయదు. వీళ్ళందరికీ ఏమైంది? నాలాంటి రాజ్యాలకి ఇలాగే టేస్ట్ ఉంటుంది. నేను మహారాజాని. నేను చెప్పింది వాళ్ళు చేసే తీరాలి. నేను ఏ తినమన్నా తినాలి. నేను ఏం తినమన్నా వాళ్ళు తినాలి. నేను ఇప్పుడు హనీ తాగుతూ ఉన్నాను. అందులో కూడా ఆ పండు వాసనే వచ్చింది. అందువల్ల దాన్ని నేను పారేశాను అన్నయ్యా. ఓకే, మనం దీన్ని అడ్డుకోవాలి, లేకంటే ఈ అడవి మొత్తం కంపు కొడుతుంది. నేను ఊపిరి పీల్చలేకపోతున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఓహో, ఏం చేస్తారా? అంటారు ఇంట్లో నుంచి చేశాను, ఇప్పుడు వేసుకొని వచ్చాను, చూస్తారా? ఇది నాకైన సమయం. మా చోటుకొచ్చి మా దగ్గరే నీ పని చూపిస్తున్నావా? స్మెల్ ఎలా ఉంది హంటర్ విక్? అవకాశం లేదు. నేను రివర్స్ లో వస్తాను. నేను ఈ మాస్క్ వేసుకున్నంత వరకు నాకు ఏ స్మెల్ తెలియదు. కంపు కొట్టే మహారాజాకి మీరు టాటా చెప్పండి. మర్యాదగా తన మీద నుంచి చైతే ఆగండి, దగ్గరకు రాకండి. నా దగ్గర ఇప్పుడు మోసమైన ఆయుధం ఉంది. ఏంటిది? ఇంకా కావాలా? కంటిన్యూ చేయి, ఇంకా చేయి. అయ్యా, ఇదంతా మనకి పనికిరాదు. మనం పారిపోదాం. ఏంటి మీ ఓటు ఒప్పుకుంటారా? అన్నయ్య, దీనికి పోయి ఊపిరి పీల్చుకుంటా ఉండలేను. నేను కూడా. లేదు లేదు లేదు, ఏంటి కాపాడకుండా వెళ్ళిపోతున్నారు? డబ్బులు చెప్పించరా? ఓకే, మంచి ప్లానే. ఎంతసేపు ఇలాగ ఊపిరి పీల్చుకుంటారు? దగ్గరకు రాకండి. రోజు చెప్పేది వినండి, వెళ్ళిపోండి. రే అన్నయ్య, నీ ఐడియా సూపర్ గా ఉంది. నాకు ఇప్పుడు ఆ పండు స్మెల్లే రాలేదు. రే అన్నయ్య, నిజంగానే ఈ పండు టేస్ట్ గా ఉందిరా. అవునరా, ఈ పండుగ
చాలా రుచిగా ఉన్నాయి. ఇందుకే మహారాజా చెప్పేది వినాలనేది. ఏంటి? ఒరేయ్, కప్పు నేను ఏంటి? తట్టుకోలేకపోతున్నాను. కాస్త తిన్నావా? దీనికి నేను బ్రెడ్ తినే ఇంట్లో ఉండేవాడిని.